ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. ఉద్యోగ భద్రత. ఉద్యోగ భద్రత. కనీస వేతనం 26,000 రూపాయలు. ఉద్యోగ భద్రత. ఉద్యోగ భద్రత. నరేంద్ర మోడీ. నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలి. నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలి. వెంటనే కార్మిక చట్టాల సవరణను వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె సార్. అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఉంటాయి, ఈ 4 లేబర్ కోడ్ల మూలంగా కార్మిక వర్గానికి ఏదైనా అన్యాయం జరుగుతుందనేది ఒకటి. సంఘాల రిజిస్ట్రేషన్ విషయం కావచ్చు, సమ్మె విషయంలో కావచ్చు, పని గంటల విషయంలో కావచ్చు, ఇవన్నీ నష్టం జరుగుతూ ఉన్నాయనేది ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయొద్దు అనేది వీటన్నిటి మీద జాతీయ స్థాయిలో పిలుపు ఉంది సార్. దాంతో బాగా నిరసన ఈరోజు ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రతి విషయం ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఒత్తిళ్ళు ఐసీడీఎస్ వాళ్ళని ఈ పని చక్కగా చేస్తున్నారని వాళ్ళ ఒత్తిళ్ళు, మీరు పిలుస్తే ఎందుకు వస్తున్నారని వీళ్ళ ఒత్తిళ్ళు. ఏంటి సార్ కనీసం వాళ్ళకి డ్యూటీస్ ఏంటి అనేది కనీసం వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అన్నా చేయండి. మీ డ్యూటీస్ ఇవే. అటెండెన్స్ వేస్తున్నారు, మళ్ళీ దొంగ వస్తామంటారు, మళ్ళీ అటెండెన్స్ వేసుకోవద్దు. మనం నిన్నంతా ఎలక్షన్ జరిగింది కదా, ఎలక్షన్లో పడతా లేస్తా రాత్రి 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా పంచినాం. అయినా డోర్లు కొట్టుకుంటా స్లిప్పులు పంచినాం. వాళ్ళు ఏమంటారు, ఇంకా భయపెట్టిస్తారు మన అధికారులు. ఏమనంటే ఇంకా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. ఎవడో రోడ్డు మీద బయట వీళ్ళకి ఫోన్ చేస్తే మనల్ని సస్పెండ్ చేస్తారట. వీళ్ళు మనం ఎందుకు భయపడాలి? పోరాడదాం, మనం కూడా ముందుకు వద్దాం. అందరం మన వాళ్ళని పక్కన వాళ్ళకి కూడా చెప్పండి. ఏం లేదని బట్టి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ సర్కార్ పట్టించుకోకుండా కార్మిక చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లలో ఒక్కో కార్మికుడు కనీసం 12 గంటలు పనిచేయాలని చెప్పేసి నిబంధన పెట్టడం జరిగింది. అంతేకాకుండా కార్మికునికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్ని తగ్గించి ఎప్పుడు పడితే అప్పుని కార్మికుడిని తొలగించే విధంగా చట్టాలు చేయడం జరిగింది. వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక రంగం రోడ్డున ఎక్కి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెను ఉద్దేశించి మొదట